ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం నాతో పాటు అనలిస్ట్ కట్టా కార్తిక్ ఉన్నారు, మాట్లాడదాం. కార్తిక్ గారు నమస్తే అండి. నమస్తే కార్తిక్ గారు, బీహార్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారినాయి, మీకు కూడా తెలుసు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్తున్నాడు, అలాగే వాళ్ళ కుమారుడు డిప్యూటీ సీఎం అవుతున్నాడు. సీఎం పీఠం బీజేపీకి వెళ్తుంది. ఇన్ ద సేమ్ వే ఆంధ్రప్రదేశ్లో కూడా మార్పు జరగబోతోంది అని చెప్పి 2 days నుంచి వైసీపీ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతుందండి. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రపతి కానీ లేకపోతే ఉప ప్రధాని కానీ అవుతున్నారు, ఇక్కడ ముఖ్యమంత్రి అవుతుంది లోకేష్, నారా లోకేష్ అని ప్రచారం చేస్తూ ఉన్నారు. నిజంగా ఇందులో అసలు వాస్తవం ఉందా? అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందా? ఏమంటారు? ఇప్పుడు ఏదైనా దేశంలో జరిగితే దాని వెంటనే ఏపీ రాజకీయాలతో ముడిపెట్టి మాట్లాడటం పరిపాటిగా మారిపోయింది. బీహార్లో ఏదో జరిగింది, అక్కడ రాజకీయాలకు అతి పరిమితం. నిజానికి బీహార్లో పెద్ద రాజకీయ పార్టీ ఏంటి? బీజేపీ. ఆంధ్రప్రదేశ్లో పెద్ద రాజకీయ పార్టీ ఏంటి? టీడీపీ. బీహార్లో సీఎం పీఠ మీద కూర్చోవాలని ఎవరు అనుకుంటారు? సహజంగా బీజేపీ, ఎందుకంటే పెద్ద పార్టీ కాబట్టి. ఎస్. ఆంధ్రప్రదేశ్లో ఎవరు అనుకుంటారు? ఆబ్వియస్లీ టీడీపీ కదా. టీడీపీ కదా. బీహార్లో ఒక రాజకీయ పరిణామం జరిగితే దాన్ని ఆంధ్రప్రదేశ్తో ముడిపెట్టి కొంతమంది ప్రచారం చేస్తున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, నారా లోకేష్ సీఎం కావాలి లేదా డిప్యూటీ సీఎం కావాలి, ఇమీడియట్గా అతనికి ప్రమోషన్ ఇవ్వాలి అని వైసీపీ కోరుకోవటం ఏందో నాకు అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రపతి కావాలి, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కావాలి అని వైసీపీ కోరుకోవటం ఏందో నాకు అర్థం కావట్లేదు. అంటే జనసేనని టీడీపీని విడదీయటానికి ఏదో కన్సయం రావాలి, కానీ ఆ పదవుల పంచాయతీ పవన్ కళ్యాణ్కి, లోకేష్కి, జనసేనకు, టీడీపీకి మధ్య పెట్టాలని చేసే ప్రయత్నం అంతా ఇది. ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళకి అర్థం కావట్లే, వాళ్ళు లోకేష్ని తెలియకుండానే సీఎం స్థాయి చేసి పడేస్తున్నారు. ఇప్పుడు లోకేష్ సీఎం కావాలని సహజంగా ఎవరు కోరుకుంటారు? టీడీపీ కార్యకర్తలు కోరుకుంటారు. అవును, అంతే కదా. కానీ టీడీపీ కార్యకర్తల కంటే ఎక్కువ వైసీపీ కోరుకుంటుంది. లోకేష్కి ఒక స్థాయిని వైసీపీయే క్రియేట్ చేసి ఇస్తుంది. ఒకప్పుడు లోకేష్ని డిగ్రేడ్ చేసి లోకేష్ని నాయకుడిగా కూడా గుర్తించడానికి ఇష్టపడని వైసీపీ ఇవాళ పొద్దున్న లేస్తే లోకేష్ జపం చేస్తుంది. అసలు వాళ్ళ రాజకీయ శత్రువు చంద్రబాబు నాయుడా, లోకేషా? అంటే చంద్రబాబు నాయుడు కంటే, పవన్ కళ్యాణ్ కంటే లోకేష్ జపం ఎందుకు ఎక్కువ చేస్తున్నారు? అంటే వాళ్ళేదో మనసులో ఒక స్ట్రాటజీ పెట్టుకోండి, ఆ స్ట్రాటజీని అప్లై చేసే క్రమంలో ఎక్కువగా నారా లోకేష్ నాయకత్వాన్ని వైసీపీ బలపరుస్తుంది అని నాకు అనిపిస్తుంది. కావున కాదా చెప్పు. ఇప్పుడు అసలు లోకేష్ని సీఎం చేయాలని చంద్రబాబు నాయుడు అనుకోవట్లేదు, పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళ కూటమిలో ఇంతవరకు ఆ చర్చ రాలేదు. అసలు ఎంత అవుద్దబ్బా, మొన్న కడపలో మహానాడు జరిగినప్పుడు నారా లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయబోతున్నారు పార్టీకి అని ప్రచారం చేశారు, అవునా కాదా? అవును, చేశారా? మరి ప్రచారంగానే మిగిలిపోయిందిగా. వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలని టీడీపీ కార్యకర్తలు కోరుకోవడం పక్కన పెడితే వైసీపీ అంతకన్నా ఎక్కువ కోరుకుంది, వైసీపీ అంతకన్నా ప్రచారం చేసింది, కానీ చేయలేదుగా, ప్రచారంగానే మిగిలిపోయిందిగా. వైసీపీ గతంలో ఏదో ముఖ్యమంత్రి పదవి చంద్రబాబు నాయుడు గారు తాత్కాలికంగా తీసుకుంటున్నారు, 2026 జనవరి 26 కల్లా నారా లోకేష్ని సీఎం కుర్చీలో కూర్చోబెడతారు, జెండా ఎగరేసేది కూడా నారా లోకేషే ముఖ్యమంత్రి హోదాలో అని ప్రచారం చేశారు. మొన్న జనవరి 26కి జెండా ఎవరెవరు చేశారు ముఖ్యమంత్రి స్థాయిలో? చంద్రబాబు నాయుడు గారు కదా. అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారుగా, నారా లోకేష్ గారి బాధ్యత రాలేదుగా. సో ఇప్పుడు వైసీపీ ఏం లేదు, ఒక ప్రచారాన్ని ఎందుకు వాళ్ళు ఇంత ఇంట్రెస్ట్గా కథనాలు వండి వార్చడానికి రీజన్ ఏంటి? ఏం లేదు, సీఎం పదవి మీద కింది స్థాయిలో జనసేన టీడీపీ క్యాడర్లో గందరగోళానికి గురి చేయాలని మెయిన్ పాయింట్. అది పై స్థాయిలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వాళ్ళు క్లారిటీగా ఉన్నారు, వాళ్ళకి తెలుసు వాళ్ళ స్ట్రాటజీ. అసలు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో బయట మొత్తుకుంటా ఉన్నాడు, ఈ కూటమి 15 ఏళ్ళు ఉండాలి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే కొనసాగాలి. క్లియర్ కదా, స్టేట్మెంట్ క్లియర్ కదా. అది చంద్రబాబు నాయుడు గారు ఉన్న వేదిక మీద నుంచి ఇచ్చారు, జనసేన క్యాడర్ ఉన్నటువంటి వేదిక మీద నుంచి ఇచ్చారు, చాలా క్లియర్ గా ఇచ్చారు. సో ఆ స్టేట్మెంట్ తో ఏమైనా కూటమిలో విభేదాలు వచ్చాయా? ఆ స్టేట్మెంట్ ఎవరైనా విభేదించారా? లేదు, చాలా క్లియర్గా చెప్పారు. మొన్న కూడా నారా లోకేష్ గారు క్లారిటీ ఇచ్చారు ఒక నేషనల్ ఛానల్ ఇంటర్వ్యూలో, మీరు ఏమైనా సీఎం పదవికి పోటీ పడుతున్నారంటే మా నాన్నతో నేను పోటీ పడలేను అని చెప్పి చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన స్టేట్మెంట్, నారా లోకేష్ గారు చెప్పిన స్టేట్మెంట్ ఒకసారి గుర్తు తెచ్చుకో, ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అంటే ఇక్కడ వైసీపీ ఇక 2 లాభాలు ఆలోచిస్తుంది.
ఒకటి ఈ ప్రచారం చేయటం ద్వారా ఒకటి కింది స్థాయిలో టీడీపీ జనసేన క్యాడర్లో గందరగోళం రావటం ఒకటి, పారిశ్రామికవేత్తల్లో కూడా గందరగోళం రావటం ఒకటి. వీళ్ళు సీఎం పదవి కోసం కొట్టుకుంటున్నారా? ఒకవేళ సీఎం పదవి కోసం కొట్టుకొని టీడీపీ జనసేన కనుక విడిపోతే, వచ్చేసారి వీళ్ళకి అధికారం రాకపోతే, మళ్ళా జగన్మోహన్ అధికారంలోకి వస్తే మనం పెట్టిన పరిశ్రమ అదే పెట్టుబడిని పారదోలుతాడేమో అనే ఒక కన్ఫ్యూజన్ వాళ్ళు రావాలని. ఓకే, వాళ్ళు రావాలని. ఇప్పుడు నారా లోకేష్ సీఎం అన్నారనుకో, దాని టీడీపీ క్యాడర్ ఖండించలేదు కూడా. ఇప్పుడు విచిత్రం చూడు, వైసీపీ నారా లోకేష్ సీఎం అని ప్రచారం చేసింది అనుకో, లేదు నారా లోకేష్ సీఎం కాడని టీడీపీ ఖండించగలదా? టీడీపీ క్యాడర్ అయితే దాన్ని కౌంటర్ చేయలేదుగా పాపం. ఎందుకంటే వాళ్ళ నాయకుడిగా నారా లోకేష్ చూసుకుంటున్నారు వాళ్ళు, నెక్స్ట్ లీడర్గా. వాళ్ళు దాన్ని ఆనందపడతారు తప్ప ఖండించరు. కాబట్టి అవతలోడి ఖండించలేని ప్రచారం వైసీపీ చేస్తుంది స్ట్రాటజీగా. దాని ఫలితంగా రెండు లాభాలు, ఒకటి క్యాడర్లో గందరగోళం, రెండు పారిశ్రామికవేత్తల్లో గందరగోళం. అంతిమంగా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకి ఇబ్బంది అవుద్ది, అభివృద్ధికి ఇబ్బంది అవుద్ది. చంద్రబాబు నాయుడుగా బ్రాండీ మీద ఉందబ్బా, ఆయన చూసి పరిశ్రమలు వస్తున్నాయి, ఆయన ఉన్నాడు కాబట్టి మళ్ళీ అధికారంలోకి వస్తారే, చంద్రబాబు నాయుడు గారు ఏదో రకంగా పరిశ్రమను కాపాడతారే అనుకుంటున్నారు. రేపు ఆయనే సీఎంగా ఉండలేదు అనుకుంటే ఆంధ్రప్రదేశ్కి రావడం ఆగిపోతారుగా. రెండోది, అమరావతి అనేది చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తున్నారు, దాన్ని ప్రపంచం నమ్ముతుంది. ప్రపంచ పెట్టుబడులన్నీ అమరావతి వైపు చూస్తున్నాయి. క్వాంటమ్ వ్యాలీ ప్రపంచంలోనే అత్యాధునిక వేగంతో పనిచేసే కంప్యూటరింగ్ అమరావతి వేదికగా నిర్మాణం కాబోతుంది. రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాదు, ఆయన రిలీవ్ కాబోతున్నారు వయసురీత్యా అనే ప్రచారం కనుక వాళ్ళు పారిశ్రామికవేత్తలు నమ్మారనుకో, కన్ఫ్యూజన్ గురయ్యారనుకో, దానికి అడ్డంకి ఏర్పడింది కదా. అమరావతి నిర్మాణానికి అడ్డంకి ఏర్పడింది, తర్వాత ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అడ్డంకి ఏర్పడింది, టీడీపీ జనసేన క్యాడర్లు గందరగోళం ఏర్పడింది. చూడు ఎన్ని లాభాలు ఉన్నాయో. అందుకే అంత బలంగా నమ్మిస్తున్నారు వాళ్ళు. కనీసం చూడు, వైసీపీ సోషల్ మీడియా ఛానల్స్లో వాళ్ళు రోజుకు ఒక 10 వీడియోలు పెడితే కనీసం ఒక వీడియో నారా లోకేష్ సీఎం మీద ఉంటుంది. వాళ్ళు దాన్ని అంతగా ఎంగేజ్ చేయాలని చూస్తున్నారు. వాళ్ళు అంతగా అసలు కనీసం ఒక్క స్టేట్మెంట్ కూటమి నాయకుల నుంచి ఎప్పుడైనా వచ్చిందా నారా లోకేష్ సీఎం చేయబోతున్నామని, లేదు జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు వెళుతున్నారని ఎప్పుడైనా ఒక స్టేట్మెంట్ వచ్చిందా? ఏదైనా సరే వాళ్ళ మధ్య జరిగేటువంటి ఒప్పందాలు ఏవైనా, సీఎం పదవి మార్పేదైనా 2029 ఎన్నికల తర్వాత ఏమైనా ఉంటుందేమో తప్ప 2029 ఎన్నికల ముందు ఏమీ ఉండదు. 2029 ఎన్నికలకు కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అని వెళ్తారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిలో వయసు రీత్యా, అనారోగ్యం రీత్యా ఆయన ఈ పదవి నుంచి రిలీవ్ కావాలని అనుకుంటే తప్ప ఆ పదవిని మార్చే అవకాశమే లేదు. ఆయనకి జాతీయ రాజకీయాల్లోకి పోయే ఉద్దేశం లేదు. ఇప్పుడు ఆయన పూర్తిగా నష్టపోయినటువంటి తెలుగు నేలని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలనేటువంటి ఒక ప్రోద్బలంతో, పట్టుదలతో పనిచేస్తున్నారు. ఆ పట్టుదలతోనే ఆయన ముందుకెళ్తారు. మరి ఇక ఓపిక అయిపోయింది అనేటువంటి ఆలోచన రావడానికైనా చంద్రబాబు నాయుడు గారిని మనం చూస్తే ఆయనలో ఓపిక అయిపోయిందని అనిపించదు మనకి. అస్సలు చాలా వేగంగా పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారన్నా బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా వేగంగా యువకుల్లాగా జనంలోకి వెళ్ళి, మన చూడు 1వ తారీఖు పెన్షన్ల పంపిణీలో పేదలకు సేవ పేరుతోటి ఆయన జనంలోకి ఇంటరాక్ట్ అవుతున్నారు. మొన్న బాణాసంచా జనం చనిపోతే సహజంగా ప్రతిపక్షాలు వెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే వెళ్ళి ఓదార్చాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. అక్కడ జనం చనిపోయారు అన్న వార్త విన్న వెంటనే చంద్రబాబు నాయుడు గారు బయలుదేరి వెళ్ళారు. సహజంగా ఆ ఇష్యూని ఎవరు క్యాచ్ చేసుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారు క్యాచ్ చేసుకోవాలి. అనుకున్నాడు నేను ప్రతిపక్షం కూడా కాదుగా అని చెప్పి లైట్ తీసుకున్నాడు. అంటే బెంగళూరు నుంచి ఏం పోతుంది అనుకున్నాడేమో కానీ సరే, ఏదేమైనా అంటే నిత్య యువకుల్లాగా ఆయన పరిగెత్తే తీరు, అభివృద్ధి విషయంలో చురుకుదనం కానీ, అంటే చంద్రబాబు నాయుడు గారు రెస్ట్ కోరుకునే పరిస్థితుల్లో లేరు. ఆయన ఇంకా వేగంగా పనిచేయాలనుకుంటున్నారు. ఒకప్పుడు 1996లో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడు. ఆయన వేగం ఎలా ఉందో ఇప్పటికీ అంతకన్నా పెరిగింది ఉందా, తగ్గుతుంది కాలే. కాబట్టి వైసీపీ పప్పులేమి ఉడకవు. మీరు ఎన్ని కథనాలు రాసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే, ఇది క్లియర్. అవును, అంతేనా మీరు చెప్పేది? అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్.